ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఏ ఇల్లు చూసినా అందమైన సుందర నందనవనాలే, ఏ మేడ చూసినా మిద్దె తోటలే. దానిలో భాగంగా కిలకిలం అంటూ పక్షుల రాగాలు వినిపించే విధంగా పక్షులను పెంచుకుంటే ఆ మిద్దె తోటని ఇండోర్ గార్డెన్స్కి మరింత అందం వస్తుంది కదా. గార్డెన్లో ఎంజాయ్ చేయడంతో పాటు ఆ పక్షులతో మనం మాట్లాడుతుంటే, వాటి యొక్క చేష్టలు చూస్తుంటే, వాటి యొక్క కిలకిల రాగాలు వింటుంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ కదా. సో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే నాతో వచ్చేసండి. విజయనగరం జిల్లాలో ఉన్న కోలగట్ల ప్రతాప్ గారి ఇంటికి. ఒక్కసారి ఇక్కడున్న బర్డ్స్ చేసే అల్లరిని చూస్తే మీరైతే మాత్రం మైమర్చిపోవాల్సిందే. ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇక్కడ వీటి అల్లరి. పదండి చూసేద్దాం. నేను ప్రతాప్ గారి ఇంటికి ఇలా రాగానే ఫస్ట్ నన్ను విష్ చేసింది ఎవరు తెలుసా? ఎకో అంట దీని నేమ్. చూసారా ఎంత ఫ్రెండ్లీగా వచ్చేసిందో నా దగ్గరికి. సో దీన్ని ఇంత బాగా ట్రైన్ చేసింది ఎవరో తెలుసా? ఎదుగో నా పక్కన ఉన్నాడు. వీడిని చూస్తే మీరు అబ్బా అంటారు. హాయ్. హాయ్. ఏంటి నీ పేరు? నా పేరు చంద్ర సిద్ధార్థరావు. సిద్ధు. ఓకే సిద్ధు. ఏంటి నీ ఫ్రెండా? అవును, నా ఫ్రెండ్. డైలీ నేను దాంతో ఆడతాను. మార్నింగ్ లేగంగానే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ ట్రై చేస్తుంది. హలో చెప్పడానికి మొన్న చెప్పింది. అవునా? అంటే నేర్పిస్తున్నావు మాటలు, దీనికి ట్రైన్ చేస్తాం. తిను జోనా. హాయ్. హాయ్. ఏంటి ఈ బర్డ్ నేమ్ ఏంటి? ఎక్కువ ఎక్కో. ఎక్కో ఏం తింటది? ఫ్రూట్స్. ఫ్రూట్స్ తింటదా? ఏ ఫ్రూట్స్ తింటది? వాటర్ వాటర్ మెలోన్. అవునా? అల్లరి చేస్తుందా ఎక్కో? అవునా? సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, కేవలం ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ఎంత అందంగా ప్రేమిస్తుందో ఈ బర్డ్స్ ని చూస్తే తెలుస్తుంది. ఎస్, ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రీనరీతో పాటు పక్షులు, అంతేకాదు ఇక్కడ చూసారా ఒక మంచి ఫౌంటైన్ ఏర్పాటు చేసి ఇందులో టోటైస్ ని కూడా పెంచుతూ చక్కగా వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. దీని ఏంటో మాట్లాడుతుందంట, పాపం అల్లరి చేస్తుంది. దీని మాటలు కూడా మనం విందాం, అల్లరి చూద్దాం. పక్షులు ఏ మాట్లాడుతున్నాయో వాటి యొక్క లాంగ్వేజ్ తెలుసుకోవాలంటే చాలా కష్టం, కానీ వాటితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే అవి ఎంత చక్కగా మాట్లాడతాయో నాకు ఈ సిద్ధుని చూస్తే అర్థమవుతుంది. సిద్ధు, ఎంతసేపు ఎంజాయ్ చేస్తావు వీటితో? వీటితో దాదాపు 2 hours అలాగా. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అక్కడ కూర్చుంటాం, బయట చేస్తాం, ఆడతాం. పడుకునే ముందు బయటను వదిలేస్తాం. అదైతే ఫ్రీగా అటు ఇటు తిరుగుతుంది. మధ్యరాత్రిలో అడుస్తుంది, దాని పేరు అది పిలుస్తుంది, హలో చెప్తుంది. హలో. హలో. హాయ్. హలో. మనం కొత్త కదా, కొంచెం మనం ఇంకా ఫ్రెండ్ అవ్వలేదు, భయపడుతుంది ఎకో. సో ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? నిత్యం సెల్ ఫోన్తో గడిపే పిల్లలకి ఇలా ప్రకృతిని దగ్గర చేస్తే ఎంత అందంగా వాళ్ళు పెరుగుతారు కదా. ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు, ప్రకృతిని ప్రేమిస్తారు, వాళ్ళ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో సెల్స్లో చాలా మంది సెల్ ఫోన్ తప్పితే ఇంకో వేరే పని లేనట్టు ఈ సమ్మర్ వెకేషన్స్ అంతా కూడా సెల్ ఫోన్తో గడుపుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎంత బాగుంటుందో నాకైతే ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది. సో కోలగట్ల ప్రతాప్ గారితో కూడా మాట్లాడదాం. ఓకే పదండి. ఇవన్నీ ఒక ఎత్తు, వీటిని బర్డ్స్ని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. సో వీటికి ఏమొచ్చినా అర్థం అంటే చెప్పుకోలేవు అవి మాటల ద్వారా, కానీ వీటిని చూస్తున్నారు, అంతే ప్రేమగా బర్డ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. బర్డ్ ఎంత చలాకీగా కిచకిచలు ఆడుతుంది. సార్ ఇవన్నీ ఎలా సార్ అసలు మెయింటైన్ చేయడం? యాక్చువల్గా ఈ బర్డ్స్ కూడా ఈ గ్రీనరీ ఉండడం అదొక అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే వాటికి కూడా కావాల్సిన ఫీడ్ను కూడా మేము ఇక్కడే మోస్ట్ అంటే రెగ్యులర్ ఫీడ్ కాకుండా ఏవైతే కావాల్సిన ఆకుకూరలు అన్నీ కూడా ఇక్కడే పెంచి వాటికి ఇస్తున్నాము. అదొక అడ్వాంటేజ్. ప్లస్ అట్మాస్ఫియర్ కూడా బాగుంది కాబట్టి వాటికి ఫ్రీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటి నెస్ట్లు కానీ ఇవన్నీ కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి, తీసుకొచ్చాం. కొన్ని అవే నెస్ట్లు ఇవ్వండి, ఇక్కడ చూస్తే ఆ పైన నెస్ట్లు వాటికి అవే బిల్డ్ చేసుకొని కూడా క్రియేట్ అయ్యాయి అనమాట. పిల్లలు పుడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు పిల్లలు చూస్తాను, ఇవన్నీ ఇక్కడ పుట్టాయి అనమాట. అక్కడ బేబీస్ అంటే ఎగ్స్ పెట్టిన తర్వాత గ్రో అయ్యి పుట్టి పిల్లలు అయ్యాయి అనమాట. వాటన్నిటిని సపరేట్ గా పెట్టి వాటికి మళ్ళీ ఫీడ్
వాటికి హ్యాండ్ ఫీడ్ కూడా ఇస్తాం మేము కొన్నిటికి. అంటే నేను ఇన్ని చూసాను కానీ మీరు వచ్చేటప్పుడు ఒక బర్డ్ పలకరిస్తుంది, మాటలు ఎక్కడో నాకు వినపడుతున్నాయి. ప్రతాప్ గారు, ఏంటి బర్డ్ నేమ్ ఏంటి, డిఫరెంట్ గా ఉంది ఇది? ఇది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అంటారండి. వరల్డ్ లోనే మోస్ట్ ఇంటెలిజెంట్ ఫిలో వరల్డ్ లోనే మీకు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అనమాట. ఇది ప్రస్తుతానికి 4 months బర్డ్. 6 months దాటిన తర్వాత మాట్లాడడం కూడా స్టార్ట్ చేస్తుంది. లైక్ ఒక 3-4 years చైల్డ్ ఏవైతే మాట్లాడగలరో అవన్నీ మాట్లాడగలుగుతుంది. అట్ ద సేమ్ మాట్లాడడం ఒకటే కాదు, మీరు నేర్పిస్తే ఇదేంటి పలానా ఐటమ్ చూపించి నేర్పిస్తే ఐటమ్ పేర్లు కూడా చెప్తుంది అనమాట. నియర్ టు 200 to 300 words నేర్చుకుంటుంది. మోస్ట్ ఇంటెలిజెంట్ పిల్ల అనమాట. చూసారా, ఇంటెలిజెంట్ అనేసరికి అనేసరికి కొరకే పోయింది. నువ్వు ఇంటెలిజెంట్ ప్రూడ్ ఇంటెలిజెంట్. ఎస్, ఎంత చక్కగా తీసుకుంటుందో జోదా ఇచ్చింది. సో దీంతో మాట్లాడుతుంటారా? మా కోసం ఏమైనా మాట్లాడుద్దా అమ్మా? అంటే ప్రస్తుతానికి రీసెంట్ గానే ఎంత చక్కగా తీసుకొని తింటుంది చేతులతోని ఆల్ స్పైసెస్ లీఫ్ ని. సో అవి నిజంగా తెలివైనవేనండి. మనం వాటిని చూడలేం కానీ ఎంజాయ్ చేయలేం కానీ అవి చేసే చేష్టలు అన్ని కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. చాలా అట్ ద సేమ్ టైం అది ఇంట్లో తిరుగుతుందండి. చక్కగా నైట్ లోనే ఉంచేస్తే ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఇక్కడ నైట్ వదిలేస్తారా? ఇంట్లో వదిలేస్తాం. ఇంట్లో తిరుగుతుంది. అంటే సామాన్లు పడగొట్టేయడం ఏం చేయదు. చక్కగా వచ్చి కూర్చొని తిరుగుతుంది. మా పాపతో ఆడుతుంది ఫుల్ గానే. ఇద్దరు ఆడుకుంటారు. అవునా జోదా నీ ఫ్రెండా తిను? అవునా జోదా నీ ఫ్రెండా? అయ్యో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. చూసారా, తను తిను ఫ్రెండ్స్. తను వచ్చేటప్పుడే చక్కగా రెస్పాండ్ అవుతుంది. అది కూడా సార్ వీటికి ఫుడ్ అది సార్ మీరు ఏదండి? వీటికి కంప్లీట్ ఫుడ్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి వీటికి. అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ అన్ని తింటది. అన్ని ఫ్రూట్స్ పెడతాం చక్కగానే. చేస్తుంది. ఎస్ మేడం, మీరు స్పెండ్ చేస్తే వాటిలో గట్టిగా గోల్ చేస్తుంది. కొత్తగా అందరినీ మనుషులు చూస్తే జడుస్తుంది అనమాట. అవునా, కొత్తగా వచ్చాం కదా భయపడకలే, కాసేపు ఉండి వెళ్ళిపోతాం మేము. ఓకే ఓకే కూల్ 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 ఫ్రెండ్స్ అనమాట మనం. ఓకేనా, మేము కూడా ఫ్రెండ్సే. ఎస్, తను కూడా ఎంజాయ్ చేస్తుంది చక్కగాను. నేనేం చేయవేయనులే. పెంకి ఇప్పుడే చెప్పారు కదా ఇంటెలిజెంట్ ఫెలో, కానీ చాలా పెంకి. హలో చెప్పిన వీడియో పంపిస్తాను. హలో రీసెంట్ తన పేరు ఎక్కువ అనమాట. ఇప్పుడు కొత్తగా తన పేరు తను చెప్పుకుంటుంది. ఎక్కువ అని పిలుచుకుంటుంది. నీ పేరు నువ్వు పిలుచుకొని సంబరపడిపోతున్నావా? ఎక్కువ అని కూడా డిఫరెంట్ నేచురల్ కి సంబంధించింది పెట్టారా? ఏంటి ఏం మాట్లాడతావు? నీకు ఇంకా 2 months పట్టుద్దంట మాట్లాడడానికి. అప్పుడు ఆగుతావా? అప్పుడు మాటలు ఆపలేమేమో. ఇంట్లో చిన్న పిల్లల మాటలు, దాంతో పాటు వీటి మాటలు. అబ్బా మీ ఓపిక్కి. మా అమ్మాయి చక్కగా ఆడుతుంది చక్కగా. ఏమంటే అసలు గుడ్ గర్ల్ చేస్తానని చెప్పి ఇలా చక్కగా బుర్ర మీద పెట్టి గుడ్ గర్ల్. ఓకేనా సార్, ఇది కంప్లీట్ టేమ్డ్ బర్డ్ అంటున్నారు కదా. సో దీని ఖరీదు ఎంత ఉంటుందో ఒక చిన్నది క్వశ్చన్ అడగాలని ఉంటుంది. 50,000 అండి. ఇది 50,000? అవునండి, ఒక్క బర్డ్. ఓకే, ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ దీని మీద అది చెప్తాను కదా. మోస్ట్ ఇంటెలిజెంట్ బర్డ్, బట్ టేమ్డ్ అనమాట. దట్టు నువ్వు అంత జాలిగా నా వైపు చూస్తున్నావు ఏంటి? నీకు తోడు లేదనా? ఇది ఇంతకీ మేలా ఫీమేలా? ఫీమేల్ అండి. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేసి మరి ఇచ్చారన్నమాట. టచ్ చేయట్లేదు, నేను టచ్ చేయట్లేదు. ఓకే, డిఎన్ఏ టెస్ట్ చేసి మరి ఆ రింగ్ ఉంటుంది చూడండి కాలుకి. కాలుకున్న రింగ్ డిఎన్ఏ టెస్ట్ చేసి ఇచ్చారా? సో దాంట్లో ఈ నిజం అంటే ఆ బర్డ్ తాలూకా మొత్తం ఇదంతా రిపోర్ట్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, నువ్వు ఇంకా వెళ్ళవా? నాతో వచ్చేస్తావా? ఇలాంటి బర్డ్స్ తోటి ఇలా మాట్లాడితే అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. 2-3 నెలల పైకి వస్తే అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ హలో అనడం స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక 3-4 రీసెంట్ గా తన పేరు నేర్చుకుంది. తన పేరు ఎక్కువ సే హలో హలో హలో. ఓకేలే ఓకేలే, ఒక 2 months తర్వాత మనం ఏంటో చూపిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా రేర్ బర్డ్స్ ని, రేర్ ఐటమ్స్ ని ఇక్కడైతే మేము చూసాము. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. నువ్వు వెళ్ళు డాడీ దగ్గరికి.
ఓకే 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 వెళ్ళవా 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 నువ్వు వెళ్ళదంట 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 వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళదంట ఎక్కువ వెళ్ళవా నువ్వు అవునా సరే అయితే నా దగ్గరే ఉండిపో ఎంత అమాయకంగా చూస్తుందో కిలలాడే పక్షులు కూడా ఇక్కడ ఎంత అందంగా ఎంజాయ్ చేస్తున్నాయో వాటి మాటలు వాటి చేష్టలు వాటి అరుపులు వామ్మో మామూలుగా లేవు పిల్లలతో సమానంగా మేము కూడా అల్లరి చేస్తామంటున్నాయి ఇక్కడ ఉన్నాయి పక్షులైతే సో ఇక్కడున్న పక్షుల్ని గ్రీనరీని చూస్తే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ సుమన్ టీవీ విజయనగరం